హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మా మమ్మీ ఎంతో టేస్టీగా వండే అఫ్ఘనీ ఎగ్ కర్రీ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం పదండి. ఆయిల్, బిర్యానీ మసాలా, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. మా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి ఉన్న మిర్చితో అడ్జస్ట్ అవుతున్నాం. కారం, ఉప్పు, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, కసూరి మేతి, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఇదేమో జీడిపప్పు పేస్ట్. ఇవి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం గుడ్లు ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్, దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకుని కర్రీతో వాడుకోవాలి. ఈ కర్రీకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మసాలా దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి కారం వేసి ఇలా తిప్పుకోవాలి. మనం తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పసుపు వేసుకున్నాక కూడా మనం తిప్పుతూనే ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలి. ఇది మనం ఇందాక చూపించిన ధనియాల పొడి అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉండాలి. బాగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం తిప్పుతూనే ఉండాలి. ఇలా అంచులు కూడా మొత్తం తీసుకుంటూనే ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా. మనం ఇది నాన్ స్టిక్ ప్యాన్లో కానీ కడాయిలో కానీ చేసుకుంటే ఇంకా మంచిది. సో మనకి గ్రేవీ ఏమీ అడుగంటకుండా ఉంటుంది. పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఇదంతా ఫ్రై చేసుకున్నాక కూర సిమ్లో పెట్టుకుని పెరిగేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని పెరుగు తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకోకుండా పెరిగేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పెరుగంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని మన వంట ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. మనం అడగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. మనం పెరుగు వేసుకుని బాగా గ్రేవీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇందాక చెప్పినట్టు జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని ఇంకా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది బాగా చిక్కబడుతూ మళ్ళీ అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో కలుపుకుంటూనే ఉండాలి. మన గ్రేవీ ఇలా చిక్కబడుతూ పేస్ట్ ఇంకా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు నెక్స్ట్ ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా మూతేసుకోవాలి కాసేపు ఫ్రై అయ్యేదాకా. తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ గ్రేవీ అంతా కుక్ అయిపోయింది. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లోనే, కానీ నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి గ్రేవీలోకి. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎగ్ కూడా మొత్తం గ్రేవీ మసాలా అంతా పట్టేదాకా. మనకి ఇంకా కర్రీ అయిపోయే ముందు మనం నలుపుకున్న కసూరి మేతి వేసుకోవాలి.
మన కర్రీ ఇంకా అయిపోయిందండి. ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. లాస్ట్గా మనం పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. మన టేస్టీ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంక మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం. డైనింగ్ టేబుల్లో తినడానికి కూర్చున్నాము ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా బగారన్నం చేసుకున్నాము ఆఫ్ఘనీ ఎగ్ కర్రీతో తినడానికి. మీకు కావాలంటే మీరు నాన్, రోటీ, పూరి ఏదైనా వేసుకొని తినచ్చు. అన్నిట్లోకి బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు ఇంకా నాకు టేస్టింగ్ టైం. అసలు వంట చేస్తున్నప్పుడు వచ్చిన స్మెల్కి అప్పటికే నాకు ఫుల్ చాలా ఆకలిగా ఉంది. ఇంకా వేడి వేడి అన్నం, అప్పుడే చేసిన ఎగ్ కర్రీ వేసుకొని తినడానికి రెడీ అయిపోయాను. ఐఎమ్ షూర్ మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నేనైతే ఇంకా టేస్ట్ చూసేస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ కలుపుకొని తింటున్నాను. ఇంకా ఎగ్ కూడా ఒక బైట్ తీసుకుని పెట్టుకుంటున్నాను. టేస్ట్ అంటే చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీదేవి.